ఈరోజు అటుకులు పెసరపప్పు పాయసం చేస్తున్నానండి. ముందుగా 1/2 కప్పు పెసరపప్పు తీసుకోవాలండి. పెసరపప్పును ఒకసారి కడిగి కొంచెం వాటర్ వేసి కుక్కర్లో 2 విజిల్స్ రానిద్దామండి. మరీ మెత్తగా ఉడకకూడదు. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నె వేడెక్కాక 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ ఆ నెయ్యిలో వేపుకోవాలి. ఇప్పుడు వేగిన జీడిపప్పు కిస్మిస్ ఒక గిన్నెలో వేసుకుందాము. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు దాకా అటుకులు వేసుకొని వేపుకోవాలండి. ఇవి దొడ్డు అటుకులు. ఈ అటుకుల్ని 2 నిమిషాలు వేపుకున్నాక ఈ ఉడకబెట్టిన పెసరపప్పు వేసుకొని 1 నిమిషం వేపుకోవాలండి. ఇప్పుడు 1/2 లీటర్ దాకా పాలు వేసుకోవాలి. ఇలా పొంగు వచ్చేదాకా ఉడకపెట్టుకోవాలండి. ఇప్పుడు తురిమి పెట్టుకున్న బెల్లము 1 కప్పు వేసుకోవాలి. బెల్లం వేసుకున్నాక కలుపుతూ ఉండాలండి. కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. బెల్లం కరిగిందండి. ఇప్పుడు వేపు పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇది ఇలా పలచగా ఉన్న చల్లారాక కొంచెం గట్టి పడుతుందండి. అటుకులు పెసరపప్పు పాయసం రెడీ అయిందండి. ట్రై చేసి చూడండి.